ఇక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఒకవేళ పాక్ దాడికి దిగితే ఎదుర్కోవడానికి భారత్ సర్వత్రా సిద్ధంగా ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, బార్డర్స్ లో ఎలా ఉంది సిచ్యుయేషన్? అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తుంది. ఉగ్రవాదులను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట నిన్న ఏదైతే దాడులు నిర్వహించిందో అందులో చాలామంది ఉగ్రవాదులు హతమయ్యారు. వారికి సంబంధించిన 9 స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మరొకసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో పలు కీలక అంశాలను కూడా అన్ని రాజకీయ పార్టీలతో పంచుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిన్న విజయవంతమైన నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను కూడా అఖిలపక్ష ఆల్ పార్టీ మీటింగ్ ముందు ఉంచిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇవాళ పాక్ కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతుంది. నిన్న ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఏదైతే పూంచ్ సెక్టర్ కావచ్చు, రాజౌరి కావచ్చు, ఎల్ఓసి వెంబడి ఉన్న ఏదైతే ఇండియన్కి సంబంధించిన సివిలియన్స్పై దాడులు చేస్తుంది. దాడుల్లో భాగంగా చాలామంది సివిలియన్స్ చనిపోయారు. దాదాపు 50 పైచీలకు మంది ఇంజ్యూర్డ్ అయినట్టు కూడా ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. ఆ బార్డర్కి సంబంధించిన నిఘాను ఎప్పుడు అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన బార్డర్ స్టేట్స్ పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రానికి ఏదైతే ఆయా దేశానికి అనుసంధానంగా ఉన్న ఆయా దేశానికి బార్డర్గా ఉన్న రాష్ట్రాలను అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిఎస్లు, డీజీపీలతో నిన్న హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. వారికి కావలసిన భద్రతా ఏర్పాట్లను కూడా చేసుకోవాలని చెప్పేశారు. నిన్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హై లెవెల్ మీటింగ్ కూడా భద్రతా పరంగా పెట్టుకున్నారు. ఎయిర్పోర్ట్లలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే శ్రీనగర్ కావచ్చు, ధర్మశాల కావచ్చు, ఇటు రాజస్థాన్లోని జైపూర్, జోధ్పూర్కు సంబంధించిన ఎయిర్పోర్ట్ల మూసివేత కొనసాగుతుంది. దాదాపు 100కు పైచీలకు విమానాలను రద్దు చేశారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లాల్సిన విమానాలను ఢిల్లీ నుంచి దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పాక్ కూడా ఎప్పటికప్పుడు భారతదేశానికి సంబంధించి భద్రతా దళాలను సమీక్ష చేస్తుంది. అందులో భాగంగా భద్రతా దళాలకు సంబంధించి భారీగా మోహరించాయి. ఇటు పాక్, ఇటు ఇండియాకు సంబంధించిన బార్డర్లో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. పాక్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. పాక్ సరిహద్దు రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అంటే భారత సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో బీఎస్ఎఫ్ ఇప్పటికే ఆ బార్డర్కి సంబంధించి అన్నింటినీ కూడా మూసివేసినట్లు మనకి ఇప్పటికే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అక్కడ సంచరించినట్లయితే సూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా అంటే అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే కాల్చివేతకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా మిస్సైల్ యాంటీ డ్రోన్ వ్యవస్థను అక్కడ ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తం చేశారో అక్కడ డ్రోన్ వ్యవస్థను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ఇక్కడ పాక్ సైనిక చర్యలను కూడా ధీటైన జవాబు చెప్పేందుకు కేంద్ర భద్రతా బలగాలు సిద్ధమై ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు పంజాబ్ సరిహద్దు, రాజస్థాన్ సరిహద్దు ఇప్పటికే మూసివేత చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏదైతే బార్డర్ కానుకొని ఉన్న ఆ ప్రాంతాలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, పూంచ్ సెక్టార్ సంబంధించి కావచ్చు, ఊరి కావచ్చు, 4-5 ప్రాంతాలకు సంబంధించిన సాధారణ పౌరులు ఎవరైతే ఉంటారో వారినంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరిహద్దు ప్రాంతాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. క్లోజ్గా మానిటరింగ్తో పాటు ప్రధానంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవాళ ఏదైతే ఎల్ఓసి వెంబడి పాక్ అనేక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. వారికి ధీటైన సమాధానమే చెప్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని లీకులు కూడా ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఉంటుంది ఖచ్చితంగా. దీనిలో భాగంగా ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన నేతలు కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఏదైతే లష్కరే తోయిబాకు సంబంధించిన కీలక నేతలను కూడా హతం చేస్తాం. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతే పహల్గామ్ జరిగిన 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో వారికి ప్రతీకారికంగా ఖచ్చితంగా మేము చర్యలు చేపడతాం. వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా కూడా మేము దిద్దుబాటు చర్యలు చేపడతాం. ఉగ్రవాదాన్ని హతం చేయడంలో భారత్ ముందంజలో ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం ఒకవైపు జరుగుతుంటే మరోపక్క భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం ప్రధానమంత్రితో నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, నిన్నటి నుంచి వాళ్ళ వరకు జరుగుతున్న పాకిస్తాన్ భారతదేశ బార్డర్లో జరుగుతున్న బార్డర్లో పరిస్థితుల్లో ఇంత ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజల్ని
వేరే చోటికి తరలించడం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా వారంతా ఒకటే చెప్తున్నారు, మేము భారత భద్రతా దళాలకు మేము పూర్తిగా సహకరిస్తాం, వారికి అండగా ఉంటాం, వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మేము వారికి అండగా ఉంటామని చెప్తున్నారు. మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఇప్పటికే మాకు చాలామంది మా ఇంట్లో కుటుంబ సభ్యులు చిన్నపిల్లల్ని ముసలివారిని కావచ్చు, మా ఇంట్లో ఉండే మహిళలను అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని మేము చెప్పాం. కానీ మేము ఇక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న కవ్వింపు చర్యలు కావచ్చు, పాక్ ఉగ్రవాదులు చేస్తున్న దుశ్చర్యలకు ఖచ్చితంగా మేము ధీటుగానే సమాధానం ఇస్తాం. ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ భద్రతా దళాలకు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్తున్నారు. నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఉగ్రవాద స్థావరాల దాడికి సంబంధించి కూడా వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో ఖచ్చితంగా మా పాత్ర ఉంటుంది, మేము భారతదేశ కేంద్ర బలగాలకు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్తున్నారు. ఇవాళ అందుకు సంబంధించే ఇవాళ చాలా చోట్లలో కూడా కవ్వింపు చర్యలు పాల్పడ్డ భారత భద్రతా దళాలు మాత్రం పూర్తిగా వారిని తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే రాజస్థాన్తో పాటు జైపూర్, జోధ్పూర్ సంబంధించి అక్కడ భద్రతా దళాలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి. ఎయిర్పోర్ట్లకు సంబంధించిన తనిఖీలు కూడా ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇటు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్, లే అండ్ రాజౌరి, పూంచ్ సెక్టార్ల వంటి నగరాలు ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో ప్రధానంగా భద్రతలు కూమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ విచారణ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఈ కూమింగ్లో భాగంగా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులుంటే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా అలర్ట్ ప్రకటించాయి. అంతేకాకుండా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి సివిల్ మాక్ డ్రిల్ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పింది. అందుకు అనుగుణంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సివిల్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అంతేకాకుండా రాత్రి బ్లాక్అవుట్ కూడా ప్రకటించారు. 8 గంటల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు ఆ బ్లాక్అవుట్లో ఉగ్రవాదులు ఎవరైనా చొరబడితే కావచ్చు, లేదంటే ఇతరత్ర అంశాలను భద్రతాపరంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైన కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బ్లాక్అవుట్ కూడా పాటించింది. మొత్తానికి ఇటు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్లోజ్గా మానిటరింగ్ చేస్తుంది, పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ భద్రతా దళాలను అప్రమత్తం చేస్తూనే యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు మిసైల్ వ్యవస్థను సిద్ధం చేసినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. సునీత. Right, Levil. Thank you. Thanks for the updates.